నన్ను కాదని మీరెలా సుఖంగా ఉంటారు అని ఆయనని చంపుతానని బెదిరించింది. ఆ మాటలకి భయపడి నేరుగా తన ఇంటికి వెళ్లి అలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుండదు అని చెప్పాను. తెలియకపోతే ఈ గచ్చ అక్కడ ఎలా ఉంది? ఊర్మిళ బెదిరించింది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేవు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాస్తవానికి ఇంటికి వెళ్లి బెదిరించింది సావిత్రి. అందుకు ఆ ఇంటి పని మనిషి సాక్ష్యం రికార్డెడ్గా మీ ముందుంది. దాని ఆధారంగా నిందితురాల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందువలన ఈ నిందితురాలికి రిమైండ్ విధించడమైనది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ పృథ్వీరాజ్, స్పెషల్ ఫోర్స్, ఊర్మిళ మర్డర్ కేసు విషయం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసుని. నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. మీరేం చెప్పాలనుకుంటున్నారు బోన్లోకి వచ్చి చెప్పండి. షూర్ సార్. ఈ కేసు విచారణ దశలో ఉన్నందున నిందితురాల్ని విచారించడానికి కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్పెషల్ ఆఫీసర్ విన్నపం మేరకు నిందితురాలిని వారం రోజులు కస్టడీలో తీసుకోవడానికి అనుమతించడమైనది. నిన్నిలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. కాలి కింద పెడితే కందిపోతుందేమోనని పెంచుకున్నది నిన్నిలా చూడ్డానికా తల్లి? మామగారు ఊరుకోండి, మామగారు. సావిత్రికి ఏం కాదు, ఊరుకోండి. తనకేం కాదు, ఊరుకోండి. నువ్విక్కడ సుఖంగా ఉన్నావు అన్న భ్రమలో ఇన్ని రోజులు మేమున్నాం. ఆ నమ్మకంతోనే మీ మధ్య మేం ఊరికే రావటం ఎందుకని చూడాలని మనసు లాగుతున్నా బలవంతంగా ఆపుకున్నాం. రాకపోవటం మా తప్పేనని ఇప్పుడు అర్థమైందమ్మా. మాట్లాడింది చాలు, తప్పుకోండి. హలో హలో, కోర్టులో ఇంకొక 10 నిమిషాలు ఆలస్యమైతే ఆగవా? పేరెంట్స్ కదా, మాట్లాడుకోనివ్వండి. సార్, మా అమ్మాయికి 10 మందికి సహాయం చేయటమే తెలుసు గాని తప్పు చేయటం తెలియదు సార్. అలా పెంచలేదు నేను. దయచేసి నా బిడ్డను బాధ పెట్టకండి సార్. బాధ పెట్టడానికి పర్సనల్గా తనతో నాకు ఎటువంటి శత్రుత్వం లేదుగా. ఉన్న ఆధారాల ప్రకారం మీ అమ్మాయే మర్డర్ చేసినట్టుగా అనిపిస్తుంది. విచారణకి కోఆపరేట్ చేస్తే తనని బాధ పెట్టాల్సిన అవసరం ఉండదు.
అమ్మా సావిత్రి, జరిగింది జరిగినట్లు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వున్నది కోర్టు భవన్లో కాదు, పేపర్లో, టీవీల్లో కూడా. నిజం తేలే వరకు నిందైనా నిజమనే అనుకుంటారు జనం. ఆ అపవాదు మొయ్యాల్సింది నువ్వే కాదు, మేము కూడా. మన ఊరైతే నా మనవరాలు తప్పు చేయలేదని వాదించి మరి ఇంటికి తీసుకువెళ్లేవాళ్ళం. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పోలీసులు, లాయర్లు. వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. మా చేతుల్లో ఏమీ లేదని అర్థమైంది. అలా అని చూస్తూ ఊరుకోలేం. మా ప్రయత్నం మేం చేస్తాం. ఇప్పుడు ధైర్యంగా ఉండమని చెప్పటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. సారీ, ఎక్కువసేపు ఇలా మాట్లాడనివ్వకూడదు. వాళ్ళను వెళ్ళనివ్వండి. నీకేం కాదు సావిత్రి, మేమంతా ఉన్నాగా. ధైర్యంగా ఉండు. తీసుకురండి. సావిత్రి, ఎరా ఏమీ కాదన్నావు, నేనున్నాను అన్నావు. నా బిడ్డను జైలుకు తీసుకెళ్లకుండా ఆపలేకపోయావు కదరా. ఒక్క రోజులో మనం చేయగలిగింది ఏమీ ఉండదురా. కోర్టు వరకు వచ్చాక నిందితులైనా నిరపరాధులైనా నిజం ఏమిటా అని తేలే వరకు ఆగక తప్పదురా. పోలీసు కస్టడీకి ఇచ్చినంత మాత్రాన శిక్ష పడ్డట్టు కాదు. పోలీసు విచారణ అయ్యేలోపు సావిత్రిని విడిపించడానికి మన ప్రయత్నం మనం చేద్దాం.
మే కమిన్ సార్. ఎస్ కమ్ ఇన్. సార్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. గుడ్ గుడ్. మన వాళ్ళు స్పీడప్ అయ్యారనమాట. మీరు చెప్పాక చేయకుండా ఉంటారా సార్? నేను చెప్పాక చేయడానికి దే ఆర్ నాట్ మై సర్వెంట్స్. సార్ శాలరీ తీసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సార్ లాస్ట్ బ్రెత్ 8:15కి రిపోర్ట్ ప్రకారం గొంతు బాగా ఒత్తిడికి గురైంది. అంటే గొంతు పిసికి చంపారన్నమాట. హార్ట్ కూడా బాగా ఒత్తిడికి గురైంది. తీవ్రమైన పెనుగులాట జరుగుంటుంది. నో డౌట్ దిస్ ఈజ్ ఎ ప్లాన్డ్ మర్డర్. గొంతు పిసుకు చంపేస్తే మళ్ళీ తగలబెట్టాల్సిన అవసరం ఉంది సార్. బాడీని ఎవరూ ఐడెంటిఫై చేయకూడదన్న ఉద్దేశం కావచ్చు. చనిపోయిన ఆ పర్సన్ మీద ఉన్న కక్ష తీరకపోవడం వల్ల కావచ్చు. సార్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేసింది సావిత్రిని సస్పెక్ట్ అని చెప్పింది ఎవరు? చనిపోయిన ఆ ఊర్మిళ ఇంటి పని మనిషి సార్. గన్ షాట్ గా సావిత్రినే సస్పెక్ట్ చేయడానికి కారణం? ఊర్మిళ చనిపోవడానికి కొన్ని గంటల ముందే సావిత్రి ఆ ఇంటికి వెళ్ళింది సార్. అక్కడ ఇద్దరికి బాగా పెద్ద గొడవ జరిగిందంట. రియలీ? ఎస్ సార్. ఊర్మిళ చనిపోయిన జస్ట్ కొన్నార్స్ ముందే సావిత్రి ఆ ఇంటికి వెళ్లి గొడవ పడింది. స్పాట్లో సావిత్రి కాలుగచ్చి దొరికింది. డౌటే ఉంది సార్, సావిత్రి మర్డర్ చేసి ఉంటుంది. ఆర్ యు షూర్? ష్యూర్ అంటే ఆధారాలన్నీ సావిత్రి మర్డర్ చేసినట్టుగా ఉన్నాయి కదా సార్. ఐ నో, కానీ ఒకడి చేతికి బ్లడ్ ఉంది, ఎదుటోడి కడుపులో కత్తుందని వాడే హత్య చేశాడని డిసైడ్ చేయకూడదు. రాజు కంటికి కనిపించేదే సాక్ష్యం అనుకుంటే చాలా మంది అమాయకులు బలవుతారు. నేనే చంపాను అని చెప్పినా సరే అందులో ఎంత నిజముందో తేల్చడానికే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని విభాగాలు. సో లెట్స్ స్టార్ట్ డిగ్గింగ్. రావయ్యారా, నీకోసమే చూస్తున్నా. ఏమైంది సార్? ఏమేంటి, వచ్చిన కానుంచి ఆ అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. అదే మొగాడు అయి ఉంటే నాకు తగిలించి తినిపించేవారు. అమ్మాయి కదా, కళ్ళు తిరిగి పడిపోతే స్టేషన్లో మేమేదో చేసామనుకుంటారు. వెళ్ళి తినిపించు. అలాగే సార్. వెళ్ళు. సావిత్రి, నిజంగా నేనే తప్పు చేయలేదండి. తెలుసు సావిత్రి, నీ గురించి నాకు చెప్పాలా? కాని పరిస్థితులు ఎలా వచ్చాయి? పోలీసులు నువ్వే ఈ హత్య చేశావని బలంగా నమ్ముతున్నారు. అందుకు తగిన ఆధారాలు నువ్వు చేశావన్నట్టే ఉన్నాయి.
ఊర్మిళను చంపాల్సిన అవసరం నాకే ఉందండి. ఏ ఆధారాలు చూపించి నన్ను హంతకురాల్ని చేశారు? సావిత్రి, ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు నేనున్నాను. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను. ఏం చేసైనా నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఊర్మిళింటికి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి నింద పడాల్సి వస్తుందని తెలుసుంటే వెళ్లేదాన్నే కాదండి. ఆ రోజు మీరు బయటికెళ్ళాక ఊర్మిళ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అప్పటికే మంచిగా చెప్పాను, కానీ నా మాట వినకుండా తన ఇష్టానికి మాట్లాడింది. పైగా మీ ప్రాణాలు తీస్తానని బెదిరించి ఫోన్ కట్ చేసింది. మీకు దగ్గర కావటం కోసం అన్ని అబద్ధాలు, అన్ని నాటకాలాడిన ఊర్మిళ మిమ్మల్ని ఏం చేస్తుందో అని భయం వేసింది. జరిగింది మీకు చెప్పాలని మీకు ఫోన్ చేశానండి. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇంత జరిగినా దీనికి బుద్ధి రాలేదేంట్రా? ఏ చెప్తే అర్థం కదా నీకు? నన్ను ఇలా ఇరిటేట్ చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పెట్టే. సరే, మీరెక్కడున్నారో తెలుసుకుందామని శ్రావణ్ గారింటికెళ్ళాను. అక్కడికి వెళ్ళాక మీకు ఊర్మిళ ఫోన్ చేస్తే మీరు ఆవేశంగా బయలుదేరారని తెలిసింది. ఎందుకురా అంత ఎమోషన్ అవుతున్నావు? ఎమోషన్ అవడం కాదు, ఇలాగే విసిగిస్తుంటే చంపి అవతల పారేస్తాను. మీరు ఊర్మిళ దగ్గరికే వెళ్ళుంటారని నేను అక్కడికి వెళ్ళాను. మీ గురించి అడిగితే మళ్ళీ అదే మాట అందండి. ఆ ఆవేశంలో నా భర్త ప్రాణాలు తీయాలని చూస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అన్నాను. అంతేనండి, అంతకు మించి నాకేం తెలీదు. భర్త ప్రాణాలు తీస్తానంటే ఏ భార్య ఊరుకుంటుందండి? అందుకే కోపంలో అలా తిట్టేసొచ్చాను. ఆవేశంలో నువ్వన్న మాటలే నిజమయ్యాయి. కానీ ఎవరు ఊర్మిళని హత్య చేశారో, ఎవరికి ఆ అవసరం ఉందో అర్థం కావడం లేదు. అలా అని నువ్వు అధైర్యపడొద్దు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను సావిత్రి. ఏ తప్పు చేయని నువ్వెందుకు బాధపడాలి? ఇలా తిండి తిప్పలు మానేస్తే నీ మీద పడిన నింద చెదిరిపోతుందా? నిన్ను విడిపించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎలాగైనా విడిపించుకుంటాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు. నువ్విక్కడ ఇలా ఉంటే నేను ధైర్యంగా ఏ పని చేయలేను సావిత్రి. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉండగలను. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదండి. మీరున్నారన్న ధైర్యం ఉంది, కానీ ఈ వాతావరణం భయపెడుతుంది నన్ను. కష్టం ఎప్పుడూ మంచి వాళ్ళకే వస్తుంది. భరించే శక్తి వాళ్లకు మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు నిర్దోషిగా బయటికి వస్తావు. మళ్ళీ మనం సంతోషంగా ఉంటాం. ఆ నమ్మకంతో ఉండు చాలు.
వచ్చిన దగ్గర నుంచి నువ్వేమీ తినలేదంట. దగ్గరుండి తినిపించాలనుంది, కానీ దగ్గరగా ఉన్న ఈ ఊచలు మనల్ని దూరం చేస్తున్నాయి సావిత్రి. వీలైనంత త్వరగా వీటిని దూరం చేస్తాను. సార్ టైం అయింది. భోజనం మేమిస్తాం, ఎలా ఇవ్వండి. వస్తాను సావిత్రి. నీలాగే నీ వైఫ్కు నీ మీద లవ్ ఉన్నప్పుడు ఆ లవ్తోని ఊర్మిళని హత్య చేసుండొచ్చుగా? టెల్ మీ.